స్వయం రూప దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदया नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वंशाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल। गुरु महाराज की जय, श्रील प्रपाद की जय। कृष्ण। సో ఈ రోజు ప్రత్యేకమైన ఏకాదశి. ఏకాదశి యొక్క పేరేంటి? మోహిని ఏకాదశి మాతాజీ. వెరీ నైస్, ఇట్ ఈస్ మోహిని ఏకాదశి. సో మోహిని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే, విష్ణుమూర్తి యొక్క అవతారం. ఎందుకని మోహిని ఏకాదశి అన్నారు? ఎందుకంటే ఆ రోజు మోహినీదేవి వచ్చిన రూపం. మోహినీదేవి ఆవిర్భవించింది అన్నమాట. దేవతలు ఇంకా రాక్షసులు దేనికోసం పోరాడుకున్నారు? అమృతం కోసం పోరాడుకున్నప్పుడు మోహినీదేవిలాగా వచ్చారు. ఎవరు? విష్ణుమూర్తి అన్నమాట. సో వచ్చి ఏం చేయాలో అది చేశారు. సో మోహిని ఈ రోజు పుట్టింది కాబట్టి ఏకాదశిని మోహిని ఏకాదశి అని అన్నారు. సో ఎవ్రీ టైం ఏకాదశి స్టోరీ ఎవరిని అడుగుతారు? యుధిష్ఠిర్ మహారాజు శ్రీకృష్ణ భగవానుని అడుగుతాడు. సో యుధిష్ఠిర్ మహారాజ్కి ఏ కష్టం వచ్చినా కృష్ణుడిని అందరూ పాండవులు అడుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఏకాదశి కంటే ముందే ఇప్పుడు వచ్చే ఏకాదశికి నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా బాగా కష్టాల్లో ఉంటారు కదా. ఈ యొక్క వ్రతం ఏమిటి, ఈ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈ వ్రత మహిమ ఏంటి అని శ్రీకృష్ణుని అడుగుతాడనమాట. అప్పుడు ఓ జనార్దన, ఈ యొక్క పేరేంటి? ఇప్పుడు శుక్లపక్ష వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ మే మధ్యలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, ఆ యొక్క మహిమ ఏమిటి, నాకు దయచేసి చెప్పండి కృష్ణ అని ఓ జనార్దన అని కోరుకుంటారన్నమాట. సో అలా అన్నప్పుడు ఇక్కడ ఓ బ్లెస్డ్ సన్ ఆఫ్ ధర్మ అని అంటున్నాడు. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, మామూలుగా పిలుచుకోరు వీళ్ళు. ఇక్కడ జనార్దన అని శ్రీకృష్ణుని ధర్మరాజు సంబోధిస్తే, అంటే యుధిష్ఠిరుడు సంబోధిస్తే ఇక్కడ సన్ ఆఫ్ ధర్మ అని అంటున్నాడు అనమాట. అంటే ధర్మాన్ని పాలించేవాడు ఎవరు? యుధిష్ఠిరుడు, ధర్మరాజు అని అంటారు కదా. సో అందుకని ఆయన అలా అంటూ వశిష్ఠముని ఏ యుగంలో మనకి ఫేమస్?
వశిష్ఠం? త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎవరికి గురువు? శ్రీరాముడికి. శ్రీరాముడు. వెరీ నైస్. శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు గురువు. సో ఈ గురువు గారి దగ్గరికి రాముల వారు వెళ్ళి అడిగారంట, ఈ యొక్క ఇంపార్టెంట్ అంటే నేను ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కుతాను అని. అప్పుడు వశిష్ఠ గారికి కొంచెం నవ్వు వచ్చింది, అంటే చిరు మందహాసం చేశారంట. నువ్వు దేవాది దేవుడవు, భగవానుడవు, నీకు నేను గురువు అవడమే చాలా గొప్ప, నువ్వు నన్ను ప్రశ్న అడగడం ఏంటి అని అనుకుని, అంటే మానవుడిలాగా వచ్చినప్పుడు కష్టాలు వస్తే గురువుల్ని అడిగి మనము ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అని ప్రాక్టికలీ ఏదైనా రాముడు చూడండి ప్రతిదీ ఆచరించి చూపించారనమాట, రాముడు కానీ కృష్ణుడు కానీ. సో అందుచేత ఆ ప్రశ్న అడిగారంట వశిష్ఠమునిని. ఎవరు అడిగారు? రామచంద్రమూర్తి. సో వశిష్ఠముని చెప్పటం ప్రారంభించారు. ఇక్కడ వశిష్ఠముని ఎవరికి చెప్తున్నారు? రాముడికి. అక్కడ శ్రీకృష్ణుడు అన్నమాట. ఓకే, సో వశిష్ఠముని ఏం చెప్పారో అది నీకు చెప్తాను అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుతోని అంటున్నాడు. సో ఒక సమయంలో ఈ ఏకాదశి ఎప్పుడు చేస్తారు అంటే ద్వాదశి గడియలు ఏకాదశి గడియలు కలిసి ఉన్నప్పుడే మనము ఏకాదశి పాటిస్తాం అన్నమాట. దశమి గడియలు ఏకాదశి గడియలు ఉన్నది మనము పాటించము. ఇది పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు కూడా ఒక్క నుంచి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏకాదశి ఎందుకు ఏకాదశి చేస్తామంటే మన సోల్కి ఆత్మ సంతృప్తి పడుతుంది. ఆత్మకి భగవంతుడి గురించి ఏది చేసినా సంతృప్తి. ఆత్మని సంతోషపెట్టలేకపోతే అసలు మానవుని యొక్క జీవితమే వ్యర్థము అని మునులందరూ చెప్పారు. అన్ని శాస్త్రాల్లో అదే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక ఎక్కడ అంటే మనకి కాశీపట్టణం దగ్గర ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడంట. చాలా ఇంటెలిజెంట్ కింగ్ అని చెప్తున్నారు అనమాట. సో అలాంటి కింగ్డమ్ లో ధనపాల అని ఒక అతను ఉన్నారు. ఏంటంటే ఆయన ఒక వైశ్యాస్ అంటే వ్యాపారం ఎక్కువ చేసేవారంట. అంటే చాలా డబ్బులు ఉండేవి ఆయన దగ్గర. వెల్త్ అండ్ గ్రెయిన్స్ అంటే డబ్బులు, ధాన్యము అన్నీ ఉంటే ఆయన వ్యర్థం చేసేవాడు కాదన్నమాట. ఎప్పుడు చూసినా మంచి వాటికే ఉపయోగించేవాడు. డబ్బు చాలా ఉన్నప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతూ ఉంటారంటే డబ్బును కూడబెట్టుకొని కొందరు పిసినారి తనంతో కూడా అలా అంటే దాన ధర్మాలు ఎక్కువ చేయరు. కానీ మనం ఎంత దాన ధర్మాలు చేస్తే అంత గొప్పవాళ్ళం అవుతామని శాస్త్రాలు చెప్తున్నారు. సో ఆయన ఏంటంటే నదులు కాదు కానీ ఏమంటారు వెల్స్, బావులు తవ్వించడము, చెరువులకి దగ్గర కనెక్షన్ ఇవ్వడము, పళ్ళ చెట్లు నాటించడం, ఇలా రోడ్ సైడ్ రోడ్లు వేయించడం, అన్ని సోషల్ సర్వీసెస్ చాలా చేసేవాడు. చాలా భక్తితో కూడా ఉండేవాడంట ఆయన. సో డబ్బు వ్యర్థం చేసేవాళ్ళు అందరికీ కూడా. ఈవెన్ రాజ్యంలో రాజుకు కూడా వీళ్ళ కుటుంబం అన్న చాలా ఇష్టం అనమాట. ధనపాల చూడండి, ఆయన పేరు కూడా అలా ఉంది, ధనవంతుడు అనమాట. సో ఇలా ఉంటూ ఉంటే ఇతనికి 5 సంతానం, 5 కొడుకులే పుడతారు. అందరూ కూడా కొడుకులు పుడుతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద వ్యాపారం ఉందనుకోండి, ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క చిన్న వ్యాపారం ఇచ్చడానికి ఇంకా పెద్దదవుతుందా చిన్నదవుతుందా వాళ్ళ డబ్బులు కానీ వెల్త్ కానీ? అందరూ మంచిగా ఉండి వ్యాపారం చేసుకుంటే ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా ఎక్కువ దాన ధర్మాలు వాళ్ళు చేయగలరు. కానీ ఇక్కడ ఏమైందంటే లాస్ట్ కొడుకు ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కి ఆపోజిట్ ఉండేవాడంట. అంటే ఆయన మంచివాడు కాదనమాట. సో ఆయన ఆయన పేరు దృష్టబుద్ధి. ఆయన పేరు దృష్టబుద్ధి అంటే దుష్టుడు అనమాట. బాగా ఈ చెడ్డ పనులు ఎక్కువ చేసేవాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఖర్చు చేసే లాస్ట్ వాడు కదా అని కొంచెం గర్వం చేసినా చెయ్యకపోయినా 4 పై వాళ్ళు మంచి వాళ్ళు. కానీ ఇతడు చాలా ఎంత ఘోరమైన పనులు చేసేవాడంటే ఎవరిని పడితే వాడిని చంపేసేవాడంట. సో అన్ని మాంసభక్షణ చేయడము అండ్ ఇల్లిసిట్ సెక్స్ అనమాట, అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆడవాళ్ళని చరించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే
ధనపాల చాలా గొప్పవాడు, ఫేమస్ అన్నమాట. సో ఇవి అక్కడ పోలీసులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, రాజభట్టులు, ఇట్లాంటి వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయనను బంధించి తీసుకెళ్ళి తర్వాత ధనపాల యొక్క కొడుకు అని తెలిసేసరికి కొంచెం క్షమించి వదిలేసేవారంట. బాగా చితక బాధేవాళ్ళంట, జైల్లో పెట్టకపోయినా కానీ ఎంత చేసినా సరే మళ్ళీ వెలుపలికి వచ్చేసరికి మళ్ళీ ఇట్లాంటి పనులే చేస్తున్నాడంట. సో ఇలా చేస్తూ చేస్తూ ఉంటే చివరికి ఇంకా చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా ఊర్లో. అప్పుడు ఈ ధనపాలకి కాళ్ళు చేతులు ఆడట్లేదన్నమాట. వీడి వల్ల ఇంత డబ్బు నాశనమే అయిపోకుండా ఈ చెడ్డ పేరు కూడా చాలా వస్తుంది కదా అని చెప్పేసి తన్ని తగలేసి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడంట. అయితే ధనవంతులకి ఎప్పుడైనా చూడండి, కొందరికి ఒక ఆనవాయితీ లాగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబం యొక్క పెద్ద పెద్ద దొడ్డు గొలుసులు వేసుకుంటారు, మెడలో చేతులకి కడియాలు వేసుకుంటారు. మగవాళ్ళైనా సరే డబ్బులు కూడా చాలా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో ఆ డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఏముందులే ఈ బంగారం అమ్ముకోను ఎలాగో బతుకుతాయి, తన్ని తగిలేసినప్పుడు ఏం చేయలేడు, వెళ్ళిపోతాడు. వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటి మీద ఉండే నగలన్నీ అమ్ముకుని డబ్బులు ఇచ్చినంతా కూడా ఆయన ఈ దుర్వ్యసనాలకే చేసేవాడు. అంతా ఖర్చు పెట్టేసి డబ్బంతా పాడు చేసేస్తాడు. లాస్ట్కి ఇంకే కొండలైనా కరిగిపోతాయి కదా కూర్చుని తింటే. డబ్బులన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర డబ్బులు లేవు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు, స్ట్రెయిన్ ఫీల్ అవుతాడు, ఆకలేస్తుంది, ఏమి చేయాలో తెలియదు అనమాట. ఏం చేయాలో తెలియదు, ఇంకా మైండ్ అంతా కూడా పిచ్చిగా అయిపోతుంది. డబ్బులో మునిగి తేలాడు, బాగా వ్యసనపరుడు. సో అతను ఏమి చేయలేక ఒక పని చేద్దామంటే కూడా ఆయన చెయ్యలేడు అనమాట, ఆయనకు డబ్బులే కావాలి. సో ఇంకా ఏం చేస్తారు, డబ్బులే కావాలనుకునే వాళ్ళు దొంగతనాలు చేయడం మొదలెట్టారు. సో దొంగతనాలు చేయడము, డబ్బులు అందరినీ దోచుకోవడము, ఎంజాయ్ చేయడము, ఇదే ఆయన లైఫ్ స్ట్రక్చర్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పట్టుకుని వదిలేయడం చేసి లాస్ట్కి వాడిని శిక్ష వేసి బహిష్కరించారంట, పంపించేశారు ఊర్లోంచి. వెళ్ళిపోతే అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు. అక్కడ ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది కదా. ఒక్కసారి ఆకలి అలవాటైపోయి అంటే భక్తుడు కాదు, భగవంతుడిని ధ్యానించాడు, ఇంకేం చేస్తాడు, వేటాడడం మొదలుపెట్టి క్రూర మృగాల్ని కూడా వేటాడి, ఎప్పుడు బాణాలు, ఆరోస్ అండ్ బో, ఈ బాణం ఉంటుంది, ఇంకా విల్లులు అవన్నీ వేసుకుని అడవుల్లో తిరుగుతూ మంచి మంచి కుందేళ్లని, నెమళ్ళని, చెకోరా పక్షుల్ని అన్నింటినీ చంపేసి తినుకుంటూ బ్రతికేవాడు. సో ఇంత క్రూరంగా బ్రతుకుతున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఇంకా అది కూడా చేయలేకపోయాడనమాట. చేయలేకపోయినప్పుడు ఒక నదీ తీరంలో ఆయన ఏం చేశాడు, కూర్చుని ఉన్నాడు. ఇలా వెళ్తూ ఉంటే ఆయనకు చాలా బాధేసింది అనమాట. నేనేంటి ఇట్లా, నాకు ఇంత ఆకలేస్తుంది, నాకేం ఫుడ్ దొరకట్లేదు అని హీ వాజ్ వెరీ మచ్ యాంగ్షియస్ అండ్ మిజరబుల్, అంటే చాలా సాడ్గా అయిపోయి గంగానది తటి దగ్గర కూర్చున్నాడు. అక్కడ మెల్లిగా ఒక ఆశ్రమ సైడ్ వెళ్ళా. కౌండిన్య ఋషి అన్నమాట, కౌండిన్య ముని ఆయన ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ కౌండిన్య ముని నదిలో దిగి స్నానం చేసినప్పుడు వాళ్ళకి జుట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, గడ్డం కూడా ఇలా పెద్దగా ఉంటుంది, ఇలా దులిపాడంట. దులిపేసరికి 2 చుక్కల నీళ్లు ఈయన మీద పడ్డాయి, పక్కనే ఉన్నాడు ఆ ఋషి ఆశ్రమం దగ్గర చేరుకుని. అంటే అప్పటికి కానీ ఆయనకి తెలియట్లేదు, ఆయన తప్పు అజ్ఞానంలో చీకట్లో ఉన్నాడు అనమాట. వెలుతురుంది, కళ్ళు కనిపిస్తున్నాయి, అయినా కానీ ఆయన మనసు అజ్ఞానంలో ఉండి చీకట్లో ఉండి ఏం చేయాలో తోచని సమయంలో 2 చుక్కలు ముని యొక్క జుట్టు నుండి వచ్చిన నీరు ఆయన మీద పడేసరికి ఆయనకు ఒక చలనం లాంటిది వచ్చింది. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు మంచి ఫ్యామిలీ నుండి వెలుపలికి వచ్చేసాను అనేది ఒక జ్ఞానం అనేది కొంత కలిగిందంట. అంత కలిగినంతనే ఆయన పాదాల మీద పడ్డాడు, ఋషి యొక్క పాదాల మీద పడిపోయాడు అనమాట. అంటే దండవత్ చేశాడు. దండవత్ ప్రణామం చేసి ఆ గంగా తటి దగ్గర ఆయన తప్పులు ఏమేమి చేశాడో అన్నీ చెప్పేసుకున్నాడంట. సో మనం ఎప్పుడైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని చింతించుకొని బాధపడే కంటే మన గురువులకి చెప్పేస్తే ఒక దారి దొరుకుతుంది అని చెప్తారు. సో ఇలా గురువుల యొక్క పాద జల్ అంటే
పాదము కడిగిన యొక్క జలము కానీ ఆయన జుట్టులో ఏదో ఒక పాద ధూళి లేదా అవశేషం ఆయన యొక్క ప్రసాదం మిగిలినది తిన్నా ఇవన్నీ మనకి హృదయాన్ని శుద్ధిపరుస్తాయి అన్నమాట. సో అక్కడ ఏం జరిగింది అని అంటే ఆయనకి కొంచెం ఆ బాధలన్నీ చెప్పేశాడు. నేను ఇట్లా ధనపాల మా తండ్రి చాలా మంచివాళ్ళు, నాకు 4 అన్నయ్యలు, నేనే ఇలా అయిపోయాను, దుష్టబుద్ధి కలిగి నేను అన్ని క్రూర పనులే చేశాను, ఎన్ని జంతువుల్ని చంపానో నాకే తెలీదు, అన్ని క్రూరమైన పనులు చేశాను, నాకు అప్పుడు ఏమీ తెలియలేదు, కానీ ఇప్పుడు నేను చింతిస్తున్నాను ఈ జీవితం నుండి, అంటే ఈ పాపభూయితమైన జీవితం నుండి నేను ఎలా బయటపడగలను స్వామి అని వేడుకున్నాడు. కౌండిన్య ఋషిని వేడుకునేసరికి మంచి సమయంలో నువ్వు నన్ను కలిసావు. ఇక్కడికి ఇప్పుడు వైశాఖ మాసంలో ఇప్పుడు వచ్చేది మనకి మోహిని ఏకాదశి. ఈ ఏకాదశి కనుక నువ్వు పాటించినట్లయితే, అంటే ఉపవాసం ఉండి జాగరణ చేసి విష్ణుమూర్తి పూజ చేసుకున్నట్లయితే నీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అని ఋషి చెప్పారంట. చెప్పేసరికి అప్పుడు ఈ మోహిని ఏకాదశి పాటించి మళ్ళీ పాపాలన్నీ పోగొట్టుకుని చక్కగా ఆయన ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రామచంద్రుడు కూడా ద ఫాస్ట్ డే ఆఫ్ మోహిని రిమూవ్స్ ద డార్కెస్ట్ ఇల్యూషన్ అటాచ్మెంట్స్ టు మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అని అన్నారు. అయితే ఇక్కడ వశిష్ఠముని రామచంద్రమూర్తికి చెప్తున్నాడు అనమాట. సో ఏమేమి సిన్ అంటే ఏమి పాపాలు చేశామో అవన్నీ కూడా ఈ ఏకాదశితోని మటుమాయం అయిపోతాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా యుధిష్ఠిరుడికి చెప్తున్నారనమాట. సో ఎక్కడ ఈ ఏకాదశి పాటించడం కంటే ఒక యాత్ర చేసినంత పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ఎటువంటి దీన్ని మించిన, అంటే మోహిని ఏకాదశిని మించిన ఏకాదశి ఏదీ లేదు. ప్రతి ఏకాదశికి అలాగే చెప్తూ ఉంటారు, అంతకు మించిన పుణ్యం ఇంకోటి లేదు, నో సాక్రిఫైస్ అని చెప్తున్నారు. ఇదంతా కుర్మ పురాణంలో ఉంది అని చెప్పి ఆ తర్వాత 1000 ఆవుల్ని దానం చేయడము, ఇవన్నీ మనం విన్నదే కదా. సో 1000 భూదానం చేయడము, అశ్వమేధ యజ్ఞం చేయడము, వీటన్నిటికీ ఎంత పుణ్యం వస్తుందో ఏకాదశి ఒక్కటి చేసినంత మాత్రాన మనకి ఆ పుణ్యాలన్నీ మనకి తోడవుతాయి అన్నమాట. సో ఏకాదశికి ఏమి తినచ్చు ఏమి తినకూడదు అనేది మనం చాలాసార్లు చర్చించుకున్నాము, మళ్ళీ ఒక్కసారి చెప్పుకున్నాము. ఏకాదశి రోజు ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం అంటే భగవంతుడికి బాగా దగ్గరగా ఉండడము, స్క్రిప్చర్స్ భాగవతం కానీ భగవద్గీత కానీ చదువుకోవడము. మనం ఇప్పుడు సంకీర్తన యజ్ఞం కూడా చేస్తున్నాం, అంటే పాటలు నేర్చుకుంటున్నాం, మనకి తెలిసిన పాటలు పాడుకోవటము. ఆ తర్వాత మనము జపం ఎక్కువ సార్లు చేసుకోవటం, 16 మాలలకి మనము అక్కడ లైన్ గీసుకోకుండా సమయం దొరికిందని వృధా చేయకూడదు. ఈరోజు ప్రజల్ప అస్సలు చేయకూడదు, అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వేరే టాపిక్స్ మాట్లాడడం చేయకపోతే మనకు చాలా సమయం అనేది వస్తుంది. స్క్రీన్ అనేది మనం చూడకపోతే, అంటే మనము ఒక యూట్యూబ్ చూద్దాం అనుకుంటాం కానీ ఎన్నో షార్ట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయాన్ని కూడా మనము దుర్వినియోగం చేసుకోకుండా ఆ సమయం అంతా పట్టుకుని అందులో జపం చేసుకుని, ఒకరు 32 మాలలు కానీ కొందరు 64 కూడా చేస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ మాలలు చేసుకొని మనము ఈరోజు చేసుకోవాలన్నమాట. సో గరుడ పురాణంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ ఫాస్ట్ షుడ్ బి అబ్జర్వ్డ్ ఆన్ ఫుల్ ఏకాదశి. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఏకాదశి అండ్ ద్వాదశి అని అంటున్నారు. అంటే అందరికీ బాగా డౌట్ వస్తుంది, మాతాజీ నిన్న ఏకాదశి అయిపోయింది కదా ఈరోజు అంటున్నారు అని. అంటే మనం సూర్యోదయమే చూస్తాము, అలా కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి దశమి ఏకాదశి ద్వాదశి 3 కూడా కలిసి వస్తాయి. సో ఆ కలిసి వచ్చినది కూడా మనం, కానీ ద్వాదశి ఎప్పుడు ఏకాదశికి అంటుకునే ఉండాలి, అటువంటిదే మనం చేయాలి అని చెప్పేసి బ్రహ్మ నారదమునికి చెప్పారంట. సో అందుచేత ఏకాదశి ద్వాదశి త్రయోదశి, బట్ నెవర్ ఏ డే మిక్స్డ్ విత్ దశమి అండ్ ఏకాదశి. ఎప్పుడైనా దశమి ఏకాదశి, దశమి తెల్లవారి 10ంటికి వెళ్ళిపోయి ఏకాదశి వస్తుంది కదా అని ఏకాదశి చేస్తారు, అలాంటిది చెయ్యకూడదు అని చెప్తున్నారు. సో ఇంకా
ఈ హరి భక్తి విలాస, వైష్ణవ స్మృతి శాస్త్ర, ఇంకా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర, ప్రభుపాదు, నవద్వీప్లో వీళ్ళందరూ కూడా దీన్నే పాటించారు. ఇస్కాన్ అంతా కూడా ఎందుకు అని అంటే ఇక్కడ మనము లార్డ్ బ్రహ్మ నుండి నారద ముని నుండి మనకి ఈ పరంపర మొదలైంది కాబట్టి ఈ పరంపర ద్వారా మనం ఇది ఫాలో అవుతున్నాము అని చెప్తున్నారు. అయితే మామూలుగా ఫాలో అవ్వడం కాదు, ఇవన్నీ కూడా స్క్రిప్చర్స్లో ఉన్నవి మనం ఆచరించి చూపిస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మోహిని ఏకాదశి. సో మీరందరూ కూడా ఇప్పుడు వరకు ఏమైనా తినేసి ఉంటే ఇప్పుడు నుండి చేయండి, లేదా ప్రొద్దునుంచే ఏకాదశి ఉపవాసం ఉండుంటే కదా చూడండి. కొందరు నిర్జల ఉంటారు, అసలు నీళ్ళు తాగరు, కానీ చాలా ఎండలు ఉన్నాయి, కొంచెం మీ బాడీని మీరు చూసుకోండి. నీళ్లు తాగొచ్చు, పానీయాలు తాగొచ్చు, అంటే ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, పాల పదార్థాలు తినవచ్చు. ఇంకా కూడా ఉండలేకపోతే సగ్గుబియ్యం, పొటాటో, స్వీట్ పొటాటో ఇలాంటివి ఉడకబెట్టుకుని తినవచ్చు. ఫల్హారి పిండితోని పూరీలు కానీ దోశలు కానీ వేసుకుంటారు. అండ్ పల్లీలు తింటారు, వేరుశనగ పప్పు, ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు, అన్ని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. అవి నానబెట్టుకుని ఏదో అలా మిక్స్ చేసుకుని ఫ్రూట్ కస్టర్డ్ లాగా, కస్టర్డ్ పౌడర్ వాడద్దు, అలా మిక్స్ చేసుకుని తినగలిగితే తినవచ్చు అనమాట. సో తింటూ కూడా మనం మాల చేసుకుంటూ ఉండొచ్చు, కానీ గ్రెయిన్స్, నవధాన్యాలు ముట్టుకోవద్దు. అంటే అన్నము, పప్పు ఇలాంటివి మనము తినకూడదు, వేరే వాళ్ళకు కూడా పెట్టకూడదు. కానీ పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అవి తప్పదు అన్నప్పుడు అది వేరే విషయం. ఓకే, సో మనం ఈ స్క్రిప్చర్స్లో ఉన్నాయి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ ఏకాదశి చేయాలి అంటే విష్ణుమూర్తికి ఇష్టం, ఏదైనా వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలకి ఏముంది, వంట చేసి ఇది చేసాము అని ముద్ద కలిపి పెట్టడం కాదు. వాట్ యూ వాంట్ ఈట్, ఫస్ట్ మనం అడిగేది ఏం తింటావు ఈరోజు, వాళ్ళు అంటారు నూడిల్స్, పాస్తా, ఇంకేదో అంటారు. సో అప్పుడు ఆ కొంచెము వాళ్ళకి చేసి పెట్టడం అనేది తల్లులు అలవాటు చేసుకున్నారు. ఎందుకు అంటే అది పరంపరను, లేకపోతే ఈ రోజుల్లో స్టైల్ అయిపోయింది అనమాట. మనం అందరం ఒక పప్పు, కూర, అన్నం వండుకొని దాన్నే కొంచెం గుజ్జులాగా చక్కగా కలిపి తినిపించేవాళ్ళం. ఇంతకు ముందు రోజులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలో అదే. సాంబార్ రైస్ అన్నారు అనుకోండి, అప్పటికప్పుడు సాంబార్ రైస్ చేయాలి వాళ్ళకి. సో అలా అనమాట. సో ఆ విధంగా అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో చేస్తున్నాం. మరి కృష్ణుడికి ఏమి ఇష్టమో అది చేయాలి కదా. కృష్ణుడికి ఏది ఇష్టమో అదే చెయ్యాలి మనం. ఆయన నవధాన్యాలు, ఎందుకంటే మురాన్ రాక్షసుని ఏకాదశి మాత చంపింది. ఆ రాక్షసుడు వచ్చి నవధాన్యాల్లో కూర్చున్నాడంట, మరి ఎక్కడ ప్లేస్ లేదు. సో అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఒక్కరోజు తినవద్దు అని అన్నాడు. వేరే ఫుడ్ చాలా ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి, కానీ మనకు అన్నమే తినాలి, పప్పే తినాలి, ఆ రోజు తినవద్దన్నవే తినాలనిపిస్తే ఇంకా భగవంతుడు కూడా మనని రక్షించలేడు అనమాట. ఈ జన్మ కాకపోతే మరు జన్మలో మారుస్తానులే అని క్షమించేస్తాడు భగవంతుడు. కానీ మనం ఈ జన్మలోనే భగవంతుడికి కావలసినవి ఇస్తూ భగవంతుడికి దగ్గర అయిపోయి సాంగత్యంలో ఉండి గోలోకానికి వెళ్ళాలి అని మనం నిర్ణయించుకోవాలి. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు భగవంతుడు ముందుకేసి మనకి చేయూతని ఇస్తాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. मोहिनी एकादशी की जय, कृष्ण भगवान की जय, युधिष्ठिर महाराज की जय, श्री रामचंद्र मूर्ति की जय, वशिष्ठ महाराज की जय, श्रील गुरुदेव की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ. సో మనము భాగవతం స్టార్ట్ చేద్దామా? మనం ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇప్పుడు కొన్ని లైఫ్ టైం మెడిసిన్ వాడే ఉంటాయి కదా, థైరాయిడ్, షుగర్, ఈ ఏకాదశి వేసుకోవచ్చా మాతాజీ? వేసుకోవాలి కదా, అవి మెడిసిన్స్ కోసమే మరి ఏకాదశి ఫుడ్ తీసుకోమని చెప్తారు. ఓకే మాతాజీ, మెడిసిన్ వేసుకోవాలమ్మా, మెడిసిన్ తప్పించొద్దు. ఓకే, సడన్ ఇట్లా ఫీవర్ అట్లా వచ్చినా వేసుకోవచ్చు మాతాజీ? వేసుకోవచ్చు, మెడిసిన్ వేసుకోవడమే. అందుకనే ఇప్పుడు ఫుడ్, ఇప్పుడు దివ్య మాతాజీ, దీనశరణ మాతాజీ నవ్వుతూ ఉన్నారు. ఆమె మెడిసిన్స్ ఉన్నాయి ఆమెకి, తప్పదు కదా ఇంకా.
సో అదే నాకు అలా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మాతాజీ. నేనేం చేస్తున్నా అంటే ఏకాదశి రోజు ఒక్కరోజు మానేస్తున్నాను. కాకపోతే ఈరోజు కొంచెం ఫీవర్‌గా ఉంది. ఫీవర్ టాబ్లెట్ వేసుకోవచ్చా లేదా అని. అది వేసుకోవచ్చు మాతాజీ. వేసుకోమనే చెప్తారు. అందరు ఈ టాబ్లెట్స్ కోసమే ఆ ఫుడ్ అనేది స్పెసిఫిక్‌గా చెప్పడం ఏంటి అంటే, ఫలానా ఫుడ్ తీసుకోండి. నవధాన్యాలు తినొద్దు. యాక్చువల్లీ ఓకే. చాలా ఫీస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటారు. సాబుదాన వడలు చేసుకుంటారు. మీరు ఒక్కసారి గోవిందాస్ వచ్చి చూడండి హ్యాబిట్స్‌లో. ఏకాదశి అంటే ఒక పండగ. చక్కగా వచ్చేస్తారు. మధ్యాహ్నమే తినేస్తారు. ఈవినింగ్ కూడా ఈవినింగ్ ఏ ఫ్రూట్సో తిని ఒక పూట తినొచ్చంటారు కాబట్టి వస్తారు. అంతే. అంటే ఇప్పుడు దయచేసి ఇంట్లో కొంతమందికి పాసిబిలిటీ ఉండదు ఏకాదశి ఫుడ్ కుక్ చేసుకోవడానికి. సో, అక్కడ వచ్చేస్తే ఈజీగా ఉంటది కదా అని అక్కడ తింటారనమాట. గుడిలో ప్రసాదమే కదా మనం తినేది. ఓకే. టాబ్లెట్స్ వేసుకుంటారు మాతాజీ. వేసుకోవచ్చు. ఓకే. మనం యాత్రలకి అక్కడ వెళ్తూ ఉంటాం గదా! అక్కడైతే మనకి ఏకాదశి రోజు 3 పూటలు ఇస్తారు ఫుడ్ మంచిగా యాత్రలో. అందరూ ఇట్లా టాబ్లెట్స్ కొందరుంటారు నియమంగా నేను సాయంత్రమే తింటాను అని డబ్బాలో పెట్టుకొని దాచుకుంటారు. లేదంటే అసలేం తీసుకోరు. కొందరు మాత్రం ఇంకా యాత్రలో ఉన్నప్పుడు నడవాలి గదా! ఎన్ని గుళ్ళు తిరగడము, ఎండ, వాన ఇవన్నీ ఉంటాయి. ఎనర్జీ కావాలి కాబట్టి గ్రూప్‌లో గురువులు తినొచ్చు అని చెప్పినప్పుడు తింటారు. మేము కూడా ఓకే. తిన్నాం. మార్నింగ్ తింటారు బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ తింటారు, నైట్ కూడా ఇస్తారు. వాళ్ళ శరీర ప్రతి ఫుడ్ కెపాసిటీని బట్టి ఇస్తారు. తీసుకుంటారు. ఓకే మాతాజీ. హరే ఓకే కృష్ణ. సార్. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ శ్రావణి మాతాజీ. మాతాజీ. తప్పని పరిస్థితిలో తినాల్సి వస్తుంది అని అంటున్నారు కదా మాతాజీ. ఏకాదశి ఫుడ్ ఏకాదశి పాటిస్తే ఏకాదశి ఫుడ్ తినాలి. అదే మాతాజీ ఇక్కడ ఇది ఇప్పుడే పాటించకపోతే అన్ని ఫుడ్స్ తింటారు ఏముంది. అదే టెంపుల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ తినొచ్చు అని అంటున్నారు. అక్కడ ఏకాదశి ఫుడ్ ఇస్తే తినాలమ్మా. ఏకాదశి ఓకే పాటిస్తే. ఓకే పాటించని ఓకే. వాళ్ళు పులిహోర, దద్దోజనం ఇవన్నీ పెడతారు కదా గుళ్ళో. మన ఎస్ మాతాజీ. ఇస్కాన్ వాళ్ళు ఇట్లా పాటిస్తారు. వేరే వాళ్ళు పులిహోర పెడతారు, దద్దోజనం పెడతారు. వాళ్ళు పెట్టారు కదా అని మనం తినేసామంటే అయిపోయింది. మనకి ఏకాదశి పోయింది. అర్థమైందా? అయింది గుడి మాతాజీ. ప్రసాదంలో కూడా కృష్ణ టెంపుల్స్‌లో స్పెసిఫిక్‌గా ఏకాదశి ప్రసాదమే ఇస్తారు. బగర్ అని చేస్తారు. కిచిడి దేంతో సామా రైస్‌తోని. అది ఇస్తారు కృష్ణ టెంపుల్స్‌లో. అది తినొచ్చు కాబట్టి తింటాం. చిప్స్ ఇస్తారు. వేరుశనక్కాయ ఉడకబెట్టింది ఇస్తారు. ఇలాంటివి ఇస్తారు ఏకాదశి ఫుడ్. అవి తినొచ్చు. అవేం కాదు. కానీ పులిహోర, దద్దోజనం, లడ్డూలు, పేడాలు ఇవన్నీ ఇస్తారు చూడండి. ఇవి తిన్నారంటే ఏకాదశి గంగలో కలిసిపోయినట్టే ఇంకా. అవి తినకూడదు. అలాంటి వాళ్ళు ఏకాదశి పాటించట్లేదు అని అర్థం. ఓకే. సో, అందరూ మాతాజీ. పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏమైపోద్దో మనకు తెలీదు. ఈ జన్మ ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడొచ్చే శ్లోకం ఋషులు అదే చెప్పారనమాట. ఒక్క జీవితమే ఎంజాయ్ విత్ గాడ్. భగవంతుడితో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఇన్ మెటీరియల్లీ కాదు. భౌతికంగా ఏం ఎంజాయ్‌మెంట్స్ వద్దు మనకి. కానీ భగవత్ తత్వంలో ఎంజాయ్‌మెంట్ హయ్యర్ టేస్ట్ అన్నమాట. ఆ యొక్క భోజనం ఎంత బాగుంటదంటే అసలు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. కానీ ఏకాదశి బ్రేక్ చేయకండి. ఏకాదశి ఫుడ్ తింటూ చేయండి. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ షేరింగ్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయతి నష్టప్రయేష్. హరే కృష్ణ. సో ఇక్కడ 8వ శ్లోకం చెప్పుకుంటున్నాము. 6, 7 శ్లోకాలలో మనకి మొదటి ప్రశ్నకి ఆన్సర్ లభించింది. ఋషులు 6 ప్రశ్నలు వేశారు. ఎవరికి వేశారు? హరే కృష్ణ. మనం భాగవతం చర్చించుకుంటున్నాము. ఏకాదశి స్టోరీలో నుండి భాగవతానికి వచ్చేయండి. మనము ఋషులు ప్రశ్నలు మొదటి చాప్టర్‌లో ఎవరిని అడిగారు?
స్వామిని స్వామి స్వామిని అడిగారు మాతాజీ. ఓకే. సో దానిలో 6 ప్రశ్నలు మీకు ఇచ్చాను, మీరు నోట్స్ రాసుకున్నారు. మొదటి ప్రశ్న ఏంటి? మానవాళికి అత్యుత్తమ శ్రేయస్సు మానవాళికి అత్యున్నతమైన శ్రేయస్సు మానవాళికి అంటే ఈ కలియుగంలో ఉండే జనులకి అత్యుత్తమైన శ్రేయస్కరమైనది ఏది అని అడిగారు. ఎందుకు ఈ శ్రేయస్కరం అని అంటున్నారు అని అంటే, మానవులు ఈ కలియుగంలో మానవులు చాలా దురదృష్టవంతులు. వీళ్ళకి మందమతి, మర్చిపోవడం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళని కూడా భగవంతుడి దగ్గరికి చేర్చాలి అని భగవంతుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరము వీళ్ళకి శ్రేష్టమైన గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అని అడిగారనమాట ఋషులందరూ. ఏం చేద్దాము మరి, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళంటే సత్యయుగము ద్వాపర యుగంలో అర్చన విగ్రహారాధన చేసుకున్నారు. ఆ తర్వాత యజ్ఞాలు చేసుకున్నారు, వాళ్ళు దైవాధీనంగా మంచి పూజలు చేసుకున్నారు. కానీ మనకి ఆయుష్ కూడా తక్కువ ఉంది. 100 సంవత్సరాల్లో విద్యుత్ ధర్మాల్ని ఎలా నిర్వర్తిస్తారు, ఇవన్నీ చేయడం వాళ్ళ కష్టమని ఆ మొదటి ప్రశ్న అడిగారు. సో ఆ మొదటి ప్రశ్నకి జవాబుగా 6వ శ్లోకంలో 7వ శ్లోకంలో మనుషులు ఈ విధంగా ఇలా పూజ చేసుకోవాలి, భగవంతుడి గురించి బాగా తెలుసుకోవాలి అని మనము తెలుసుకున్నాం. సో 8వ దాంట్లో కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. ధర్మః స్వానిష్టతః పుంసాం విశ్వక్షేణ కదాసు యః నోత్పాదయేద్యది రతిం శ్రమా ఏవ హి కేవలం. ధర్మః స్వనిష్ఠితః పుంసాం విశ్వక్షేణ కదాసు యః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం. సో ఇక్కడ ముఖ్యం మనము శ్రమ ఏవ హి కేవలం అనేదే మన ఆచార్యులు బాగా నొక్కి పలికారనమాట. ధర్మ, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ధర్మం అంటే ఏంటి. అయితే శ్రీల ప్రపాదుల వారు ధర్మం అంటే ఏంటి ఎంత విపులంగా ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారో మనం డిస్కస్ చేద్దాం. ధర్మ అంటే విద్యుక్త ధర్మము అని చెప్తున్నారు. స్వనిష్ఠుత్యా తన ఆశ్రమానుసారము ఉనరింపబడిన పుంసాం మానవుల యొక్క విశ్వక్షేణ దేవదేవుని ప్రధానాంశము కదాసు యః కదలయందు నా ఉత్పాదయత్ కలుగజేయనిచో యది ఒకవేళ రతిం ఆసక్తిని శ్రమ ఏవ హి మాత్రమే కేవలం అంటే కేవలము. సో ఇక్కడ ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలు ఈ విధంగా ఉన్నాయి. సో కొంచెం పైనకి తీసుకున్నామా, మా అనువాదం చూద్దాం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనుచో అది కేవలం శ్రమ మాత్రమే కాగలదు. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే తన నిజస్థితి చాలాసార్లు శ్రీల ప్రపాదుల వారికి జై, మనం ఆత్మ, మనం దేహం కాదు, మనం ఆత్మ, మనం దేహం కాదు అని చాలాసార్లు చెప్తూ ఉంటారు శ్రీల ప్రపాదుల వారు. కానీ మనం ఒప్పుకుంటామా? దేహానికి రంగులు వేసుకోవాలి, దేహాన్ని ఇలా పూజాలి, అలంకరించుకోవాలి, నేను స్మార్ట్, నేను క్యూట్ అని, తర్వాత మన పిల్లలు బాగుండాలి, మన చుట్టాలు బాగుండాలి, మన చుట్టూ ఉండే అందరూ బాగుండాలి. ఇదే కదా మన నిజస్థితి ఏంటి? మనం ఒక ఆత్మకి ఏం కావాలి? భగవంతుడు కావాలి. ఇప్పుడు మన పిల్లలకి ఏం కావాలి? హాలిడేస్ వస్తే ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, ఇవే కదా. అన్నం తినండి అమ్మ, కిచిడి చేశానంటే లేదు, ఏమన్నా ఉందా తినడానికి, ఏమన్నా ఉందా, చిప్స్ అని ఇలా చిరుతిళ్ళు కావాలి అనమాట. అది వాళ్ళ నిజస్థితి ఏంటి అనేది మనం కనుక. సో నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు ఉద్యుక్త ధర్మాలు అంటే మనం రోజు చేసే ధర్మాలు అనమాట. సో అది దేవదేవుని కథలందు అతనికి మనము ఇప్పుడు పిల్లల్ని అనుకుంటున్నాం, కానీ మనం కూడా ఇప్పుడు భాగవతం విందాము, భగవద్గీత విందాము, రెండమ్మ ఫ్రీగా చెప్తున్నామంటే టైం లేదు. ఒకటే సింపుల్ అనమాట, నో టైం. ఎందుకు ఉండదు 24 గంటలు అంటే మనకి ఆసక్తి లేదు. టైం ఉంటుంది,
టైంకి తీయొచ్చు కావాలంటే, కానీ మనకి ఆసక్తి లేదు. సో ఆసక్తి లేనప్పుడు నువ్వు శ్రమపడి పొద్దున లేచి పని చేసి 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 దైవ కార్యమైన పని అవ్వచ్చు, ఇంట్లో పనులు ఏది చేసినా అదంతా వేస్ట్ అని చెప్తున్నారు. ఇదే ఇక్కడ మనకి ఇది సింపుల్ అన్నమాట అనువాదంలో. నువ్వు ఎంత శ్రమపడి ఎంత పని చేసినా నీ కొరకు అది ఒక వేస్ట్. మీ విద్యుక్త ధర్మాల్ని ఎంత చేసినా భగవంతుడు కథ వినలేదు, భగవంతుడు ఏమి అని నీకు అర్థం కాలేదు. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు కథలు వింటేనే మనకు అర్థమవుతుంది. భగవంతుడి యొక్క క్లోజ్నెస్, రెసిప్రొకేషన్ ఎప్పుడు వస్తుంది? భగవంతుడికి సేవ చేస్తేనే. మనకి ఎప్పుడైనా, ఇప్పుడు మనకి ఇంత వేడిగా ఉంది కదా, అన్ని బెడ్రూమ్స్లో ఏసీలు ఉన్నాయి, కానీ భగవంతుడి రూమ్లో ఏసీ పెడతామా? హరే కృష్ణ. పెట్టం మాతాజీ. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకే, మనకి ఇలా మనం సేవ చేస్తూ చేస్తూ భగవంతుడికి ఏసీ లేదు కదా, మనకి ఎందుకు వద్దులే అనిపిస్తుంది. లేదా భగవంతుడికి పెడితేనే నేను వేసుకుంటాను అని అనిపిస్తుంది. సో హాల్లోను భగవంతుడి దగ్గర పెట్టాలి ఒక చిన్న ఫ్యాను, చిన్న కూలరు, ఏదో ఒకటి మనం ఏర్పాటు చేయాలి. గుళ్ళల్లో చేస్తారు అట్లా. సో అది అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదో కాటన్ క్లోత్స్ వేసుకుంటాం మోస్ట్లీ సమ్మర్లో, వేడిగా ఉందని. భగవంతుడు మాత్రం జిగేల్ మన సిల్క్ బట్టలు వేసామనుకోండి, ఎట్లా ఉంటుంది భగవంతుడికి, చిట్టి కృష్ణుడికి? ఆ ఫీలింగ్ మనకు వచ్చిందా అంటే భగవంతుడి గురించి మనకు తెలుస్తుంది కొంచెం కొంచెం అన్నమాట. ఎప్పుడు తెలుస్తుంది? ఇలా సాంగత్యం ఉన్నప్పుడు, మనము స్క్రిప్చర్స్ చదివినప్పుడు, అంటే పుస్తకాలు చదువుకున్నప్పుడు, అండ్ మనము గురువులు చెప్పింది ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు. ఆల్టర్ చూపిస్తున్నారు కవిత మాతాజీ, సో నైస్. సో ఇక్కడ మనకి చిన్ని కృష్ణుడికి కాటన్ క్లోత్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కాటన్ వేయడం అని, సో అలా మనకి ఫీలింగ్ వచ్చిందా అంటే భగవంతుడికి మనం ఏదో సేవ చేయాలని ఆతృత ఉంది. అప్పుడు మన ఆత్మ కొంచెంలో కొంచెం శాంతిస్తుంది అనమాట. మంచి సువాసన గల పువ్వులే పెట్టాలి, మెత్తని పువ్వులు అగరొత్తులు ఎక్కువసేపు పెడితే మనకి ఎలా దగ్గొస్తుంది కదా, అలా ఎక్కువ పెట్టేస్తే అమ్మో తబ్బిబ్బు అయిపోతాడేమో కృష్ణుడు అని మనకు ఆలోచనలు రావాలి. ఇట్లాంటివి వస్తేనే అప్పుడు మన నిజస్థితి కొంత 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 మనకి మనము తెలుసుకోవడం అనమాట. సో కథలయందు అనురక్తి కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే. మీరు పొద్దున్న నుండి రాత్రి 11 దాకా 12 దాకా ఏ పనులన్నా చెయ్యండి, ఇదంతా కూడా శుద్ధ వేస్ట్, కేవలం శ్రమ మాత్రమే అని చెప్తున్నారు. సో ఈ శ్రమ అంటే ఏంటి, ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల వారు దీనిలో ఎలా వర్ణించారు అని నేను చెప్తాను. మనం తర్వాత రేపు టైం ఉంటే ఇవన్నీ చదువుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి మాతాజీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకంలో ఏమొచ్చిందంటే ధర్మ అని వచ్చింది. సో ఈ ధర్మ అంటే ఏంటి? నీ ధర్మం నువ్వు పాటించు అని అంటారు. మన మామూలుగా ధర్మ అంటే ఇంగ్లీష్లో రిలీజన్ అని అంటారు. సో మనకి ఏదైనా ఫామ్స్ వస్తాయి కదా, ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలకి రిలీజన్ అంటే మనం ఏం రాస్తాము? రిలీజన్ మన రిలీజన్ ఏంటి అంటే హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, ఇవి రాస్తాం. సో మనం ఆ ఫామ్ లో ఇండియన్ హిందూ అని రాస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? డిగ్రీ పాస్ అయి ఉంటారు కదా మీరు అందరు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి అడ్మిషన్ అప్పుడు నేషనాలిటీ అని ఉంటుంది. అది ఏంటి అంటే ఒక ధర్మం అన్నమాట. అది హిందూ ధర్మం ఏంటి అంటే మన యొక్క సనాతన ధర్మము. సో ఇక్కడ ఈ ధర్మం అనే వర్డ్ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, వీటి కోసం వాడొద్దు. ఆ ధర్మం అని మనం వాడుతున్నాం భౌతికంగా, కానీ వాడొద్దు అని గురువు చెప్తున్నారు. ఎందుకు అని అంటే ముస్లిమ్స్ కెన్ కన్వర్ట్ ఇంటూ హిందూస్, హిందూస్ కెన్ కన్వర్ట్ ఇంటూ క్రిస్టియన్స్. ఇది చూస్తున్నామా? హరే కృష్ణ. చూస్తున్నాం కళ్ళతోని. మనం ఇక్కడ తెలంగాణ కొంచెం తక్కువగానే, ఆంధ్ర సైడ్ వెళ్ళండి, తెలుగు వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ.
ఎందుకు? ఎడ్యుకేషన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, ఏదో ఫ్రీ ఏదో ఫ్రీ ఏదో ఫ్రీ. అర్థం కాదు వాళ్ళకి. ఇది తెలియదు వాళ్ళకి, అది తెలియదు. కన్వర్టెడ్. ఇప్పుడు శ్రీల ప్రభాదుల వారి శిష్యులను అందరినీ తీసుకుందాం. వాళ్ళందరూ ప్యూర్ హిందూసా పుట్టడంతోని? కాదు, క్రిస్టియానిటీ. కానీ అక్కడి నుండి హిందూ ధర్మకు వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళు కూడా జీసస్ ఈజ్ భగవంతుడి యొక్క దూత అన్నాడు జీసస్. అందుకే బైబిల్ అక్కడక్కడ డిస్కస్ చేస్తారు శ్రీల ప్రభాదుల వారు. నేను భగవంతుడు దూతను, నేను భగవంతుడిని అని అనలేదు. ఆ పాయింట్ నచ్చింది అనమాట. సో మరి భగవంతుడు ఎవరు? హూ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ ఓన్లీ కృష్ణ అని వాళ్ళు నమ్మేశారు. అందుచేత గురువులు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఇస్కాన్లో జాయిన్ అయ్యారు అనమాట. మెయిన్ శిష్యులు అందరూ కూడా అక్కడ క్రిస్టియన్సే వాళ్ళు, కానీ ఇలా మారారు. సో ఇక్కడ శ్రీల ప్రభాదుల వారు అందుకే ఏం చెప్తున్నారంటే ఈ ధర్మ అనేది 2 రకాలుగా ఉంటుందంట. ఒకటేమో ప్రకృతి, నేచర్, ఇంకొకటి శ్రమ, డ్యూటీ. మనం డ్యూటీ చేయడం అన్నమాట. మన ధర్మంగా ఏం పని చేస్తున్నాం. ఇప్పుడు విద్యుక్త ధర్మం అన్నాం కదా, రోజు చేసే పనులు. డ్యూటీ అంటే మనం చేసే పనులు. ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది. ఉంటుందా? హౌస్ వైఫ్కి ఒక డ్యూటీ ఉంటుంది. ప్రొఫెషన్లో ఏదైనా పని చేస్తే, ఇప్పుడు ఆడవాళ్ళు అని మనం అనుకోలేము. ఇప్పుడు జయశ్రీ మాతాజీ చూపిస్తున్నారు ఆమె డ్యూటీ, ఆమె షాప్ ఈజీగా. సో ఆమె ఒక వెండర్ అలా అనమాట. సో ఒకరు పోలీసు ఉంటారు, ఒకరు ఐపీఎస్లు ఉంటారు, ఏదో రకరకాలుగా లాయర్స్ ఉంటారు ఆడవాళ్ళు. అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. సో దట్ ఈస్ ద డ్యూటీ. బట్ హౌ టు అండర్స్టాండ్ నేచర్? నేచర్ అంటే ప్రకృతిని ఎలా అర్థం చేసుకుంటాం, ప్రకృతి ధర్మం అంటే ఎలా అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చారండి, చాలా మంచి ఉదాహరణలు. చక్కెర తీసుకున్నాం మనం, షుగర్. ఓకే, చక్కెర ఏ విధంగా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటాం మనం? తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. ఓకే, ఆ తీపిని చక్కెర నుండి వేరు చేయగలరా? చక్కెర తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? నీళ్లు తీయగవుతాయి, అంతేనా? కానీ ఆ తీపిని చక్కెర నుండి మనము వేరే చేయలేము. అది బై నేచర్ అన్నమాట. దాన్నే ప్రకృతి. ఇది ఎవరు చేశారు అంటే భగవంతుడు చేశారు. అది నమ్మచ్చు. ఓకే, సో అలా ఇంకో ఉదాహరణ ఇచ్చారనమాట. నీరు. నీరు తీసుకుంటే అది ఒక ద్రవ్య రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు నీరు టేబుల్ మీద ఇలా పోసాను అనుకోండి, నేను ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ స్లోప్ ఉందో అటు వెళ్ళిపోతుంది, అంతేగాని ఇలా నిలబడదు. అదే నేను ఒక పెన్నో పెన్సిలో ఇక్కడ పెట్టాను, ఒక పుస్తకం పెట్టాను, అక్కడే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ ఉంది టేబుల్ మీద, అక్కడే ఉంది. అది లిక్విడ్ స్టేట్లో ఉండట్టే, అంటే ద్రవ్య రూపంలో ఉంటే అది. అంటే నీరు ఉదాహరణ తీసుకుంటే అది ద్రవ్యమే. సో నీరుని మీరు సాలిడ్ చేయగలరా? అంటే ఒక ఘన పదార్థంగా చేయగలమా? ఎలా చేయాలి? ఎలా చేస్తారు? ఐస్ క్యూబ్స్ మనకి అలా ఘన పదార్థం, కానీ ఎంతసేపు ఉంటుంది? కాసేపటికి కరిగిపోతుంది, మళ్ళీ నీరు అయిపోతుంది. సో ద లిక్విడిటీ అంటే ఆ ద్రవ్య రూపము, నీరు యొక్క నేచర్ అది. దాన్ని ఏమి చేయలేదు, దాన్ని సెపరేట్ చేయలేమన్నమాట మనం. నువ్వు ఘన పదార్థం అయ్యావు, ఇప్పుడు ఐస్ అయ్యావు, ఐస్ లాగే ఉండు గట్టిగా అంటే ఉండదు. మేఘాలు ఉన్నాయి, ఓ ఉరుముతుంటాయి, ఒకటికొకటి రాసుకుని అరుస్తాయి, తర్వాత వర్ష రూపంలో కింద పడిపోతాయి, అంతేనా? అంటే ద్రవ్యము అలా సొలిడిఫై అంటే ద్రవ రూపంలో అయినప్పటికీ కూడా మళ్ళీ అది ద్రవ్యమే. ద్రవ్యమే. నీరు నీరే. నీరుని మనము ఒక రాయిలాగా చెయ్యలేమన్నమాట. రాయి ఘనపద, రాయే ఉంటుంది. రాయిని పోయి నువ్వు కరగవే అంటే ఎండకు పెట్టి వానకు పెడితే కరుగుతుందా? కరగదు. ఎరోషన్ అంటే వాన పడి 2-3 ముక్కలు అయ్యా తర్వాత చిన్న శాండ్ పార్టికల్స్ అవుతాయి, కానీ అది పూర్తిగా కరిగిపోదు. అది ఇది నేచర్, ఇది ధర్మ అని చెప్తున్నాడు. ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక ధర్మం అనేది ఉంది అని శ్రీల ప్రభాదులు వారు చెప్పారని ఆచార్యులు చెప్పారు. ఆయన యొక్క శిష్యుడి యొక్క లెక్చర్స్ వింటూ ఉంటాను నేను. సో అందులో అలా చెప్పారు, అది ధర్మం. సో యూ కెనాట్ సెపరేట్ వాటర్ అండ్ లిక్విడిటీ. అంటే నీరు నుండి ద్రవ రూపాన్ని మనం సెపరేట్ చేయలేము.
అలాగే చక్కెర నుండి తీపిని మనం సెపరేట్ చేయలేము. సో మనమెవరము అని మనం ఆలోచించినట్లయితే మన ధర్మాన్ని మనం ఎందుకు నిర్వర్తించట్లేదు, ఎందుకు మనకి కృష్ణ అంటే ఇష్టం లేదు, ఎందుకు మనకి కృష్ణ కథలు అంటే ఇష్టం లేదు, పొద్దున్న లేస్తే చాకరీ చేస్తున్నాము, శ్రమ పడుతున్నాము అంటే మమైవాంశో జీవలోకి అన్నాడంట. అంటే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మీరందరూ ఎవరో కాదు నా యొక్క అంశాలు. అంటే ఆ స్పార్కిల్ అంటాం. ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది, అక్కడక్కడ నిప్పు రవ్వలు ఇలా వస్తూ ఉంటాయి కదా, ఎక్కడైనా నిప్పు ఇస్త్రీ పెట్టి చేస్తారు కదా చాకలి వాళ్ళు, అక్కడ కూడా నిప్పు ఉంటుంది, స్పార్క్స్ ఇలా వస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి అవి? నిప్పు కణికల్లోంచి వస్తున్నాయి. సో వీఆర్ ద స్పార్క్స్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. కృష్ణ యొక్క అంశలము, మనం చాలా చిన్న అంశలము. సో ఈ స్పార్క్స్ అన్ని కలిసినప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? అది ఫైర్. సో మనం కూడా ఒక భక్తి వంటి ఫైర్ అయిపోవచ్చు. భగవంతుడిని దగ్గర నుండే మనము వచ్చి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ భగవంతుడు చిన్న స్పార్క్ కానీ భగవంతుడు రూపం మనం తలుచుకున్నట్లయితే జస్ట్ ఇమాజిన్ వామన అవతారంలో ఏం చేశాడు భగవంతుడు? ఒక్క పాదంతో మొత్తం యూనివర్స్ అంతా తీసేసుకున్నాడు. అంటే బ్రహ్మాండానికి అంతా కూడా ఒక అడుగులో తీసుకున్నాడు. అవునా? అంత హ్యూజ్ బాడీ నుండి చిన్న కణిక జీవులందరూ కూడా మమైవాంశో జీవులకు, ప్రతి జీవిలోనూ నేనున్నాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అందుచేత ఆ స్పిరిట్ సోల్ అనేది మనలో ఉంది. అంటే ఆత్మ, జీవాత్మ. ఈ జీవాత్మకి ఏం కావాలి? భగవంతుడు కావాలి, ఎందుకంటే భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. కానీ దేహం అనేది వద్దు, దేహమే మనకు కావాలి కానీ సోల్కి మనం ఏమీ ఇవ్వము అని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి భాష్యంలో ఇవన్నీ చెప్పారనమాట. సో ఈ ధర్మ ఏమవుతుందంటే మనం విద్యుత్ ధర్మాలు నెరవేర్చి అన్నీ చేస్తూ శ్రమ పడుతూ చివరికి ఏదో ఒక సమయంలో అలసిపోతామంట. ఏం చేస్తున్నామో, నేనెవరు అనేది మనకు ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలో ఎక్కడో గుర్తొస్తుందంట. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్. ఎంత మంచి శ్లోకం ఇది. జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్. మనం ఎవరమో కాదు, కృష్ణదాసులము. కృష్ణుడికి మనం సేవ చేసుకోవడానికి జన్మ ఇచ్చాడు భగవంతుడు. అది ఎప్పుడుకో ఎన్నో జన్మలకి మనం సేవ చేస్తూ భర్తకు సేవ చేస్తూ, భార్యకు సేవ చేస్తూ, పిల్లలకి సేవ చేస్తూ ఆ తర్వాత ఎప్పుడుకో మనకి గుర్తొస్తుందంట. సో ఎందుకని ఇలా ఎంత ఇదైపోయిందంటే ఇక్కడ మనకి ఇంకొక మన ఆచార్యులు ఏం చెప్పారంటే, ఒక అరటిపండు ఉంది. ఓకే, అరటిపండు తీసుకుంటే పైన తొక్క పూర్తిగా ఒలిచేసాము, పండు తీసుకున్నాము. సో తొక్కతో ఉన్న దాన్ని అరటిపండు అంటామా, ఇంకేమైనా అంటామా? హరే కృష్ణ. తొక్క తీసేసిన తర్వాత కూడా దాన్ని కస్టర్డ్ లో ఏం వేసామని అంటే అరటిపండు. కానీ ఇక్కడ ఇక్కడ పండుని తీసేసిన తర్వాత తొక్కనేమంటాము? అరటిపండు అంటామా? ఉత్త తొక్కని తోలు, అట్టి తోలు ఈ చెట్లకి వేసుకోండి, పారేయండి, ఇది పనికిరాదు అని అంటారు. సో మన దేహం అట్లాంటిది అనమాట. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో దేహం దేనికి పనికిరాదు. పంచభూతాల చొంచేస్తే అరటిపండు తొక్క, దాన్ని తొక్కి పారేస్తారు, తర్వాత పనికిరాదు అనమాట. సో దేహాత్మ ఉంటేనే ఈ దేహానికి ఏదైనా ఒక కళాకాంతి. ఎవరైనా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే చాలా ముద్దొస్తున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు ముక్కు బాగుందా, కళ్ళు బాగున్నాయి అవన్నీ ఏం చూడ, చిన్నపిల్లలు ముద్దు చేస్తాం. ఎందుకు? వాళ్ళ ఆత్మ శుద్ధిగా ఉంటుంది, ఇంకా కలుషితం కాలేదన్నమాట. అదే ఒక డెడ్ బాడీ ఎవరైనా చనిపోతే వెళ్ళాము, చాలా ముద్దుగా ఉంది కదా డెడ్ బాడీ, ఎంత స్మార్ట్ ఉంది అని అంటారా? అంటారు కదా, ఏ ఛాన్సే లేదు అసలు. అక్కడికి వెళ్తే మనకి ఏడుపు వస్తుందా రాదా రెండవ సంగతి. కానీ ఇక్కడ ఉదాహరణలు ఎలా ఇస్తారు చూడండి మన ఆచార్యులు. ఆ డెడ్ బాడీ అని చూసి ముద్దుగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది మనం అనలేము. ఎందుకంటే అందులో ఆత్మ లేకపోయేసరికి ఓన్లీ దేహము.
ఒక్కొక్క సమయంలో ఎలా ఉంటుందంటే ఇంకా ఎప్పుడు తీస్తారు ఈ డెడ్ బాడీని, మనకు వేరే పనులు ఉన్నాయి కదా, మనం వెళ్ళాలేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అంటే అది అలా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనకు అర్థమయ్యేది, ఈ స్కిన్ బనానా ఎప్పుడైతే మనం దాన్ని అలా ఉంచామో అదే విధంగా ఆత్మ అవసరాలకు సంబంధించిన విషయముని మాత్రము ఎరిగి ఉండదు. సో ఆత్మ అనేది భగవంతుణ్ణి ఎరిగి ఉన్నప్పుడే ఆత్మ దేహంతో మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ దేహం అనేది అసలు పని చేయదు, జీవం ఉండదు దాంట్లో అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మ దేహం అని రెండు ఉన్నాయి కదా మనకి. సూక్ష్మదేహం అంటే ఏంటి? స్థూల దేహం మీకు అందరికీ తెలిసిందే, మన మనసు, బుద్ధి, అహంకారం మాతాజీ. మనస్సు, బుద్ధి, అహంకారం అనమాట. సో మనస్సు మనకి ఎప్పుడు కూడా తప్పుదోవనే పట్టిస్తూ ఉంటుంది. అది కావాలి ఇది కావాలి అని ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనము ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ ఇక్కడ మనకి 2వ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, ఒక పంజరం ఉంది, ఆ పంజరంలో SGR క్లాసెస్లో చెప్పినట్లు ఇక్కడ చెప్పారనమాట భాగవతంలో. ఈ పంజరంలో ఉండే చిలుకని మనం వాటికి, ఏ చిలుక ఏం తింటది? ఒక జామ పండు లేకపోతే పండు, గింజలు ఇట్లాంటివి తింటది. దానికి తిండే పెట్టకుండా ఈ బంగారు పంజరం చేయించి దానికి బంగారు పూత పోయించి మళ్ళీ పెయింట్లు వేసి అలంకరించి పూసలు కట్టి ఇంత డెకరేషన్ చేస్తూ ఉంటే ఆ చిలుక బ్రతుకుతుందా? కొద్ది రోజులకి ఏమవుతుంది? నీరసించి చనిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. సో అలా మనం ఆత్మనే మర్చిపోయాము. ఆత్మను మర్చిపోవడం అంటే ఆత్మహత్య చేయడం అంట. సో ఆత్మకి ఏమి కావాలో చిన్నప్పుడే, చిన్న పిల్లలకే మనం చెప్పాలి. చెప్పపోతే దేహపరంగానే పెరుగుతాం మనం. దేహానికి ఏం కావాలో అదే చూసుకుంటాము. ఆత్మకు కూడా ఆకలేస్తుంది అని మనకు తెలియదు. ఈ కృష్ణ పరంగా ఇక్కడ వస్తేనే మనకి ఆత్మ అంటే ఏంటి అని తెలుసు. మనం అందరం ఆత్మలం. ఆత్మకు పెట్టిన తర్వాత అందుకే నిర్జల చేస్తారు. ఎందుకు? ఈ దేహానికి ఏమి ఇవ్వకూడదు. ఆత్మకి ఇచ్చిన తర్వాతే పూజ, పునస్కారము, మళ్ళీ జపము అన్నీ అయిన తర్వాతే మనం భుజిస్తాం, ప్రసాదం తీసుకుంటాం. సో భగవంతుడు మాత్రం తెల్లవారు లేవగానే ఏదో ఇంత నైవేద్యము, పుష్పం, ఫలం, పత్రం, తోయం ఇవైతే సమర్పిస్తాము. ఆ తర్వాత భోగా పెడతాము, అది వేరే విషయం. ఓకే. సో ఈ ఆత్మ అనేది ఇలా చెప్తున్నా, ఆత్మ శ్రీకృష్ణ భగవానుడితో జత కూడినప్పుడే సాధ్యము కాగలదు. ఏంటి అది అంటే ఏదైనా నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇంద్రియాల గురించి మనం మామూలుగా ఈ భౌతిక ప్రపంచం మనం తీసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కూడా ఇంద్రియాల గురించే మాట్లాడుతుంది. నువ్వు ఇది చదివితే ఇంత గొప్పవాడివి అవుతావు, ఇంత ఉద్యోగం వస్తుంది, ఇంత సంపాదించవచ్చు, మీ తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు, లేదా నీ పిల్లలకి ఇంత బాగా చెయ్యవచ్చు, ఇవే నేర్పిస్తారు. కానీ ఒక్కసారి కృష్ణ కాన్షియస్లోకి రా, ఆ గుడికి వెళ్ళు, ఆ భాగవతం విను, సత్సంగ్లో చేరు అని ఎంతమంది చెప్తారండి టీచర్స్? స్కూల్స్లో చెప్పరు కదా. నితాయి మాతాజీ చాలా లక్కీ. ఆమె మంచి స్కూల్ పెట్టి పిల్లల్ని అక్కడ చదివించి వాళ్ళ కుటుంబ పరంగా అందరూ కూడా కృష్ణ కాన్షియస్లో ఉన్నారు. అలా ఎంతమందికి సాధ్యం అవుతుంది చెప్పండి? మన ఇంట్లో ఎవరికైనా చెప్తే కూడా మనకు పక్కకు నెట్టేస్తారు. నువ్వైతే బాగా ఎంజాయ్ చేసావు, చదువుకున్నావు, మెరిట్లు కొట్టావు, జీతం అంతా అయిపోయాక ఇప్పుడు చేస్తున్నావు, వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళు చదువుకోవద్దా? వాళ్ళు గుడ్డు తినకపోతే వాళ్ళ శరీరం ఎలా పెరుగుతుంది? సో ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు విద్యుక్త ధర్మాలు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ శ్రమ అనేది ఏంటి అని, ఎందుకు వేస్ట్ అని అన్నారంటే అది స్వార్థపూరితము అని చెప్తున్నారు 3వ పారాగ్రాఫ్లో. ఈ భాష్యంలో స్వార్థము ఏంటి? స్వార్థం అంటే ఏంటి? హరే కృష్ణ. ఆలోచించుకోవడం మాతాజీ, మన గురించే ఆలోచించడం అన్నమాట. మనం తిన్నామా, మనం ఉన్నామా, మనం చేసామా. సో ఇప్పుడు ఒకరున్నారు, ఆయన స్టైలిష్గా తయారవుతాడు, అన్ని కుటుంబానికి తక్కువ ఇస్తూ ఆయన మట్టుకే ఆయన తయారవుతూ వెళ్ళిపోతూ సంపాదిస్తున్నాను కదా అని కొంచెం హోదాగా ఉన్నాడు. అటువంటి వాడంటే స్వార్థపరుడు అని అంటారు. కానీ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే వాళ్ళ బట్టల గురించి వాటి గురించి పెద్దగా ఆలోచించుకున్న కుటుంబాన్ని మాత్రం చాలా బాగా చూస్తారు. అంటే ఏంటి?
కొంత హయ్యర్ లెవెల్ వచ్చింది, వాళ్ళ కుటుంబాన్ని చూడగలరు. ఇందులో స్వార్థం ఉందా? కుటుంబాన్ని చూసుకునేటప్పుడు స్వార్థం ఉందా? నాకు తిరుపతి గుండు కనిపిస్తుంది శ్రావణి ఇంట్లో. ముద్దుగా కూర్చోండి, పక్కన కూర్చో బాబు, చక్కగా విందు గాని. హరే కృష్ణ. చెప్పండి, ఏమడిగాను నేను? అది కూడా స్వార్థమే మాతాజీ. ఒంటరిగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, రెండవ స్టెప్ లో కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు, ఇది కూడా స్వార్థమేనా అని అడిగాను నేను. స్వార్థమే మాతాజీ. స్వార్థం కాదు వాళ్ళ కుటుంబాన్ని గురించి చూస్తున్నారు కదా. నాది నా కుటుంబం అన్నాడు, స్వార్థమే అది. సో ఆయన కోసం ఒక్కరే బ్రహ్మచారి లాగా ఉన్నప్పుడు పెళ్లి కాకముందు కొంత సంపాదన సరిపోయింది, కుటుంబం భార్య వచ్చింది, భార్యను బాగా చూసుకుంటున్నాడు, ఆమెకు అన్ని చేసి పెడుతున్నాడు, తర్వాత పిల్లలు వచ్చారు, వీళ్ళని అంటే ఆయన కుటుంబము. కానీ కొంచెం హయ్యర్ లెవెల్ బెటర్ అని మనకి వస్తుంది, కొంచెం స్వార్థం లేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? సంఘం, వాళ్ళ చుట్టాలు, సో వాళ్ళ అమ్మ నాన్నని, అత్తయ్యని, మావయ్యని, వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఆ తర్వాత దేశం గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఇంకా ప్రపంచ శాంతి. కొందరు ఏమంటారంటే సర్వే జన సుఖినో భవంతు, అన్ని పూజలు చేసి లాస్ట్కి ఆ పూజలన్నీ అందరి జనాలకి ఇచ్చేసాను. సో ఇవన్నీ కూడా స్వార్థపూరితం. అక్కడ భగవంతుడు తత్వమే లేదు. ఎక్కడ ఉందా? లేదు, ఎక్కడా లేదు. సో అంటే ఇంత శ్రమ పడ్డారనమాట. లాస్ట్ లైన్ మనకు ఉంది కదా, శ్రమ కేవలం అని. సో ఇంత శ్రమ పడిన ఇదంతా కూడా భగవంతుడి తత్వం ఏదైతే లేదో, భగవంతుడే సెంటర్లో లేనప్పుడు ఇదంతా నిజమైన స్వార్థం అని చెప్పారు. సో నిజమైన స్వార్థం అంటే విష్ణువు అని అనుకోవాలి మనం. విష్ణువుని పూజ చేసినప్పుడే అది అలా ఉంటుంది అని. ఇక్కడ ఏమవుతుంది ఈ లోకంలోనంటే అందరు గుడ్డి వాళ్ళే అని చెప్తున్నారు. ఓకే, గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్తున్నాడంట. గుడ్డివాడికి ఏమన్నా కనిపిస్తుందా? అజ్ఞానంలో ఉంటాడు. ఓకే, గుడ్డివాడికి ఏమీ కనిపించదు, కానీ ఆ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్తున్నాడంట. పద అక్కడ ఏదో ఉంది అని చెప్పి. సరిగ్గా తీసుకెళ్ళగలుగుతాడా గుడ్డివాడు? చెప్పండి. తీసుకెళ్ళలేరు కదా. అదే ఉంటుంది అనమాట. నేను ఐఫోన్ కొనుక్కున్నారా, చాలా బాగుంది, పద అక్కడ డిస్కౌంట్ సేల్ ఉంది, అక్కడ తీసుకెళ్తాడు. అదే ఇక్కడ నేను ప్రసాదం తిన్నాను ఇస్కాన్ టెంపుల్లో, ఇంత మంచి పూజ ఉంది, అక్కడికి రా అంటే వస్తారా? నాకు టైం లేదు. సో ఆ విధంగా అనమాట. సో ఇవన్నీ కూడా ఈ వృధా ఎందుకు చేసుకుంటారు, ఇంత శ్రమ వృధా ఎందుకు చేసుకుంటున్నారు అని ఈ సూత గోస్వామి ఆన్సర్లో ఋషులకి చెప్తున్నాడు అనమాట. సో వీళ్ళు మానవుల్లాగా జన్మించినప్పుడు విష్ణు కోసమే చేయకపోతే ఎంత పెద్ద పనైనా, మీరు ఎంత డబ్బు ఉంది, ఇందాక ధనపాల గురించి చెప్పుకున్నాం మనం, కానీ ధనపాల గుళ్ళు కూడా కట్టించాడు ఆయన, పుణ్యాత్ముడు అని చెప్పారు ఇక్కడ స్టోరీలో. కానీ ధనపాల లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వ్యాపారస్తులు. ఆ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి చారిటీస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, అనాథాశ్రమాలు కానీ, లేదంటే సాటర్డే ఇంటి ముందు భోజనాలు పెట్టించడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్ సెంటర్డ్, భగవంతుడితోని కనెక్షన్ లేదు అంటే, కృష్ణుడితోని, వేరే భగవంతుడు కాదు, కృష్ణుడితోని కనెక్షన్ లేనివన్నీ కూడా ఇదంతా వృధా శ్రమ అని ఋషులు చెప్తున్నారనమాట. ఋషులకి సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట. సో మనము ఇలా సెల్ఫిష్ నేచర్ ఎక్కడ దాకా వెళ్తుందంటే దీంట్లో మనం బంధించబడిపోతామంట. ఇప్పుడు మనమే చాలా స్వార్థంగా ఉన్నాము, మన కుటుంబంతో స్వార్థంగా ఉన్నాం, కుటుంబం బాగుండాలి అందులో బంధింపబడిపోయాం. కుటుంబాన్ని వదిలి మనం వెళ్ళలేము. బంధువులతో ఉన్నాము, బంధువులకి గిఫ్ట్లు ఇచ్చుకోవడము, పార్టీలు చేసుకోవడము, పిలుచుకోవడము, ఇవన్నీ చేస్తున్నాం. సో అక్కడ ఒక బంధం ఏర్పడిపోయింది. ఆ తర్వాత రిలేషన్స్ అని, కంట్రీ, దేశం అని, తర్వాత వరల్డ్ మొత్తం కూడా అన్నట్టు. సో ఇవన్నిట్లో బిజీ అయిపోయి నెమ్మదిగా భగవంతుడినే మర్చిపోయి, ఎంత శ్రమ పడ్డా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా ఇవన్నీ కూడా వృధా ప్రయాస అని చెప్తున్నారు. అది ఈ యొక్క సారాంశం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో ఇవన్నీ మనం తీసేయడానికి ఏం చెయ్యాలి అని అంటే ఇంకా 9వ శ్లోకంలో మళ్ళీ చెప్తారు ఎలా మనము ఏం చెయ్యాలి అంటే వీటికి ఆన్సర్ చాలా సార్లు మనం చెప్పుకున్నాము. ఈ సత్సంగ్ చెయ్యాలి, జపా చెయ్యాలి, చారిటీ చెయ్యాలి. అంటే మనకు వచ్చిన సంపాదనలో 11% ఆర్ 10% ఆర్ 5% భగవంతుడికి మనం ఇచ్చినట్లయితే మనం చేసిన పాపాలన్నీ కూడా మనం కడుక్కోగలుగుతాము. అండ్ మథురావాస్ యాత్రలు చేస్తూ ఉండాలి సత్సంగ్తోని. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, పుస్తక పఠనం చేయాలి. భాగవతం, భగవద్గీత రోజు చదువుతూ ఉంటే అప్పుడు భగవంతుడికి మనము దగ్గరగా ఉంటాము. సో ఈరోజు ఏకాదశి కాబట్టి మనం అవన్నీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈరోజు సమయం అయింది. రేపు మనం ఈ భాష్యము పూర్తిగా చదువుకున్న తర్వాత 9వ శ్లోకానికి వెళ్దాం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ 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 భాగవతం की जय, सूत गोस्वामी की जय, सुखदेव गोस्वामी की जय, गुरुदेव की जय, श्रील प्रपाद की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మీకు ఇక్కడ కొంచెం భౌతికంగా ఆధ్యాత్మికంగా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ. ఫైనలీ ఋషులందరూ చెప్పేది ఒకటే, భౌతికమైన కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కృష్ణుడి తత్వంలో ఉన్నట్లయితే అని. సో కృష్ణుడి గురించి ఆలోచించాలి, ఏది చేసినా కృష్ణుడి కోసమే చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. అనురాధ మాతాజీ. మాతాజీ ఇవాళ నా బర్త్డే అండి, నన్ను ఆశీర్వదించండి మాతాజీ. హరి బోల్. సో ఈరోజు ఎవరైనా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మనం బ్లెస్ చేద్దాము కృష్ణ గురు గౌరంగ బ్లెస్సింగ్స్తో. సో అనురాధ మాతాజీ యొక్క పుట్టినరోజు, ఈమె చాలా మంచి ఈరోజు ఏకాదశి, మంచి రోజు, పుట్టినరోజు జరుపుకోవాలి. అండ్ భౌతికంగా ఆధ్యాత్మికంగా బాగా ముందుకి రావాలని కోరుకుంటూ మనమందరము హరే కృష్ణ మంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. చిన్న పిల్లలు కూడా దీవించారు, దేవతలు దీవించారు. అవును మాతాజీ, కృష్ణుని లాగా. సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ కృష్ణ బర్త్డే. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు